హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మెంతికూర రైస్ చేస్తున్నాను. తయారీ విధానం చూసేయండి. మెంతికూర శుభ్రంగా ఒలిచి కడిగి అయితే 2 సార్లు పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసి, ఇప్పుడు తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలండి. బాగుండిద్ది రుచి కోసం అనేది. తర్వాత ఒక ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి మొత్తం వేసి బాగా దొరగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, మరీ ఎర్రగా కాకుండా ఒక రకంగా అయితే వేయించుకోవాలి. 30%. 4 పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుండిద్ది. పచ్చిమిర్చి కొంచెం కారంగా బాగుండిద్ది. సింపుల్ అండి ఇది తయారీ విధానము. చాలా ఈజీ. మీరు లంచ్ బాక్స్లో అయితే ఈ విధంగా చేసి అయితే పంపించుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోయిద్ది. మెంతి కూర వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 4 వైపులా కలుపుతూ ఉంటే బాగా మగ్గిపోయిద్ది. కొంచెం త్వరగానే మగ్గిపోయిద్ది. ఒక ఇద్దరికైతే సరిపోయిద్దండి. ఒక కట్ట మెంతికూర వేసుకోవడం వల్ల ఇద్దరికి క్యారేజ్ బాక్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అలాగే ఇంతేనండి, సింపుల్. మొత్తం బాగా మగ్గింది మెంతికూర మొత్తము. అసలు మెంతికూర తినడం వల్ల పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకు కూడా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా చాలా మంచిది. మామూలుగా విడిగా అయితే కొంచెం తినలేరు కాబట్టి చేదు ఉండిద్ది. పప్పులైనా వేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకొని తినొచ్చు. వేడి వేడి అన్నం అయితే వండాను అప్పుడే. అన్నం అందులో కలిపేస్తే అసలుకి ఎంత సువాసన ఉందంటే అసలుకి మీరు ఒకసారి కనుక తింటే ఇంకా తినాలనిపించింది మళ్ళీ మళ్ళీ. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడము. మాకు మా ఇంటి మాజీ ఓనర్ గారు అయితే చెప్పారు, మేతి రైస్ చాలా బాగుండిద్ది, ఒకసారి తిని చూడండి అని. విన్నాను కానీ తినలేదు. నేను ఈరోజు చేసి తిన్నాను. అసలుకి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్. మేథీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్కి అయితే తీసుకుంటున్నాను. ఇంకా అస్సలకి నిమిషం కూడా ఆగలేను. అసలుకి అంత బాగుంది. అసలు ఇంత టేస్ట్గా ఉండిద్దని అనుకోలేదు నేను. అసలు చాలా టేస్ట్గా ఉందండి. తినేద్దాం ఆలస్యం దేనికి. సింపుల్ ఫ్రెండ్స్, ఖర్చు కూడా లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు. ఒక మెంతికూర కట్ట మాత్రమే బయట తెచ్చుకునేది. చాలా సింపుల్. మీరు ఇప్పుడే ట్రై చేయండి ఫ్రెండ్స్. మెథీ రైస్ ఎలా చేయాలో సింపుల్, మీకు అర్థమైద్ది. దాని టేస్ట్ కూడా చూసేయచ్చు. చాలా బాగుండిద్దండి. ఖర్చు లేకుండా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో చాలా ఈజీగా అయిపోయిద్ది. మీరు మీ పిల్లలకి ఒకసారి టేస్ట్ చూపియండి. మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ట్రై చేసి.